ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే మనుషులు కట్టినవి. అఫ్ కోర్స్ అది మెషిన్స్ అయినా కూడా, మెషిన్స్ కూడా మనుషులే చెయ్యాలి కదా. బట్ అంటే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు అనేది, అంటే ఇవి చూస్తేనే అర్థం అయిపోవాలి. అంటే మట్టితో తయారు చేసిన ఒక మనిషి ఇంతది ఎలా చేయగలడు, అంత జ్ఞానం ఎలా వచ్చి ఉంటది అంటారు. అన్ని చూస్తున్నారు, అవన్నీ ఎలా ఊరికే పుట్టుకొస్తాయి, ఊరికే అలా జరగడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ప్రతి దానికి ఒక క్రియేటర్ అంటూ ఉన్నాడు. సో మనకు కూడా ఒక క్రియేటర్ అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఎవరు తయారు చేశారు అనేది అంత స్టూపిడ్ క్వశ్చన్ ఇంకోటి అంటూ ఉండదు. దేవుణ్ణి అంటూ ఎవరు తయారు చేయలేరు. హీఈస్ దేర్, హీఈస్ ద బిగినింగ్. ఆదియందు వాక్యం ఉండేను, ఆ వాక్యం దేవుడై ఉండను. హీఈస్ దేర్. వినండి, ప్రతి క్రియేషన్ కి ఒక క్రియేటర్ ఉండాలి, ఉంటాడు అని అంటున్నారు. ఓకే, మన హ్యూమన్ గా ఇప్పుడు ఏదన్నా ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక క్రియేటర్ అంటూ ఉన్నాడు, కట్టిన వాడు అంటూ ఒకడు ఉన్నాడు. ఎందుకు? మన హ్యూమన్స్ కాబట్టి అలా పుట్టుకొచ్చేయాలి. వి నీడ్ టు క్రియేట్. మనం చెయ్యాలి, మనం తయారు చేయాలి. బట్ దేవుడిని ఎవడు తయారు చేయడు, ఎందుకంటే హీఈస్ గాడ్. అదే డిఫరెన్స్, అదే అండి. యూజ్ బ్రెయిన్. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి. బాక్స్ లోనే ఉండిపోద్ది. బాక్స్ లో ఉంటే యూ కెన్ నెవర్ అండర్స్టాండ్. ఆయనకి మనకి అసలు డిఫరెన్స్ లేకపోతే ఇంకెందుకండి కదా, అంటే ఇంకెందుకు ఆయన ఎక్కడ దేవుడు అవుతాడు? క్రియేషన్ ఈజ్ అల్టిమేట్. కానీ హ్యూమన్ క్రియేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు? మనుషులు దేవుడు ద్వారా చేయబడిన వాళ్ళు కాబట్టి. ఈవెన్ గాడ్ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ us.